దేశమంతా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా దేశ ప్రజలకి ప్రజాస్వామ్యంలో హక్కులు ఉండాలని, అదేవిధంగా కులగణన జరపాలని, సమాజంలో ఎంత కులం ఉందో ఆ కులానికి సంపదంతా చెందాలని ప్రజలంతా ముక్తకంఠంతో, అదేవిధంగా రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే, మరి ఒకవైపున ఈ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంటే దాన్ని దారి మళ్లించడం కోసం గాంధీ కుటుంబం మీద అన్యాయంగా అక్రమంగా ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లాంటిది అని తెలియజేస్తూ ఉన్నాం. మేమున్నాం. ఈ దేశంలో స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం ఇచ్చింది మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా గాంధీ. ఇలాంటి వ్యక్తుల వెంట మేమున్నాం. ఆ కుటుంబం వెంట ప్రజలంతా ఉన్నారు. ఈ ప్రజలందరికీ తెలుసు ఎవరు అవినీతి పరులు, ఎవరు దేశం కోసం పనిచేశారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. మోడీకి కానీ ఆ పార్టీకి కానీ స్వాతంత్రోద్యమంలో ఎక్కడైనా భాగస్వామ్యం ఉందా? ఆనాడు ఎక్కడుంది ఈ పార్టీ? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈరోజు వచ్చి ఆ రోజు దేశం కోసం పోరాడిన వాళ్ళ మీద, ఆ కుటుంబం మీద ఈరోజు ఛార్జ్షీట్ వేయడం అంటే దేశ ప్రజలు ఎవరు కూడా సహించరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మోడీ. మేము అనుకుంటున్నామేమో ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వచ్చాయి. ఒకవైపు రైతులు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది, ఒకవైపున ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వారు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది, ఒకవైపున నిరుద్యోగులు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది, ఒకవైపున రాజ్యాంగం రక్షించాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు దేశంలో మేధావులు చెప్పే రోజు వచ్చింది. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా ఈ పార్టీకి నేతృత్వం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి పక్షాన ఉంటాం. ఎంత దూరమైన వెళ్తాం, అవసరమైతే జైలుకి వెళ్తాం. కానీ నీ ఉడత ఊపులకో, నీ బెదిరింపులకో, నీ తాటాకు చప్పులకో భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదిరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీతో ఏమీ కాదు కాంగ్రెస్ పార్టీ, నేను ఏమీ చేయలేవని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్న తరుణంలో ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మేమంతా మీ వెంట ఉన్నాం. రాహుల్ గాంధీ అడుగు ముందుకై మీ వెనకాలే మేము ఉంటాం. ఎంత దూరమైనా వెళ్తామని తెలియజేస్తాం.